అందశ్రీ మరణం అనేది చాలామందిని కూడా బాధ పెడుతుంది. ఇదే సందర్భంలో ఆయనతో అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. వారి యొక్క అభిప్రాయము, వారి యొక్క ఆవేదనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి, అలాగే ఆయనతో ఉన్నంత సన్నిహితం ఏంటి? నా పేరు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన తోటి సన్నిహితం డొడెప్పిగా అది మాటల్లో చెప్పలేనిది. ఎంత మంచి వ్యక్తి అంటే మేము ఎప్పుడైనా ధన్మనాడు ముఖం పెట్టినా సరే శ్రీకృష్ణ చిన్నోళ్ళైనా సరే పెద్ద మనసుతో పిలిచే వ్యక్తి అందశ్రీ గారు. అందశ్రీ గారు ఆయన గురించి చెప్పాలంటే సరిపోదు. గద్దరు తర్వాత అందశ్రీ గారే ఇవాళ. ఇక మాతో ప్రేమతో ఉండేది. ఇల్లు కలిసి ఆయన కళ ఏంటంటే ఇల్లు, సొంత ఇల్లు. ఆ కళ నెరవేరకుంటేనే ఆయన వెళ్ళిపోయిండు. మాకు పొద్దున 7కు తెలిసే వరకు మా ఇంట్లో ఫ్యామిలీ నెంబర్, మా ఫ్యామిలీతో కూడా ఫోన్ చేసి మాట్లాడేది. అసలు వ్యక్తి పోయినట్టు కూడా మేము నమ్మకంగా లేము. చివరిసారిగా మీరు ఎప్పుడు మాట్లాడారు? మొన్న శుక్రవారం రోజు మాట్లాడాం. డైలీ కంపల్సరీ ఓడిపోయాడంటే ఫోన్లో టచ్లు ఉంటాడు. అది ఆయన చూసి మాట్లాడాలంటే కూడా మాటలు మాకు వస్తాం లేవు. మీరు అడిగినది కూడా అయిపోయి 4 ముక్కలు చెప్పాలి ఆయన గురించి అని చెప్పి చెప్పడు తప్ప ఇంతకన్నా ఇంకా చెప్పి జోహార్ అందశ్రీ గారికి జోహార్. అంటే చాలామంది సొంతిల్లు కట్టుకోవడం పెద్ద విషయం కాదు, కానీ ఆయన కూడా ఆయన కీర్తి సంపాదించారు, ఎంతో సంపాదించారు. కానీ ఆయన ఇంకా సొంతిల్లు విషయంలో ఇంకా ఇప్పుడు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అంత సామాన్యమైన జీవితం ఉన్నదంటే? ఇప్పుడు ఆయన ఎవరిని ఆశించేటోడు కాదు. కష్టం, మన కష్టంతో మన విలువ తెలిసినప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి తప్ప ఆయన అడిగితే కూడా చెప్పండి గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది. ఆయన అవసరం లేదు, ఆయన ఏదనేది లేదు. కూడా చెప్పండి ఏదైనా రికమెండేషన్లు మేము అడిగినప్పుడు నవ్వుకుంటే వాటి గురించి మాట్లాడొద్దా? ఎవడైనా స్వయంగా కష్టపడాలి, పని చేసుకోవాలి తప్ప రికమెండ్ చేస్తే నువ్వు డ్యూటీ చేసేది ఏంది అని మాకు చెప్పేది. ఆయన రికమెండేషన్ విషయంలో ఆయన దగ్గర మేము పోకనే పోయేది. అంటే నవ్వుకుంటా అంటే సీరియస్ అయ్యేది. అట్లుంటుందా? అవసరం కూడా మీటికి వచ్చి 2 రోజులు కూర్చొని మాట్లాడుకుందాం చూద్దాం, కానీ రికమెండేషన్ జోలికి రావద్దు. అసొంటి కాడ ఆయన చాలా అది ఉండేది కూడా అయిపోయింట. ఆయన కళ కూడా అయిపోయింట. ఆయన సొంతంగా కట్టుకోవాలి కళ తప్ప ఎవరో ఇస్తేనే కట్టుకోవాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి వాడు అయిపోయి ఆయనకు ఇప్పుడు 63 సంవత్సరాలు 60 లేదు, అవసరం లేదు ఆయనకు. వాడు అయిపోయింట. ప్రజలు కావాలి ఆయనకు, ప్రేమించిన వాళ్ళు కావాలి, జనాలు కావాలి ఆయనకు. ఆయన కోరుకునేది జనాలు కావాలి, మాకు ప్రేమాభిమానాలు కూడా అయిపోయింటవా ఆయన కోరుకునేది అంతే తప్ప. చూడండి ఇన్ని ఫోన్లు కంటిన్యూగా చూడండి. మిస్డ్ కాల్ 2 మిస్డ్ కాళ్ళు. ఇదిగోండి ఏం చేయండి అంజస్త్రీ. ఇప్పుడు మాకు అంత ఇంత ఆయనకి ఎట్లా చదువు రాదు, నాకు కూడా చదువు రాదు. అట్లా పెట్టేసుకుంటాను నేను అంతే. ఇట్లా ఇప్పుడు ఇదిగోండి ఫ్రైడే. ఈ ఫ్రైడే రోజు ఎన్ని ఫోన్లు ఉన్నాయి చూడండి. నిన్న నేను చేసిన, నేను పొద్దుగాల నేనే నిద్ర లేపిన. నిన్న రోజు ఆయన లేపుతాడు. మీ చేతులు వణుకుతున్నాయి, మీ కళ్ళలో నీళ్లు ఉన్నాయి. చివరిసారిగా అందశ్రీ గారితో ఏం మాట్లాడారు? నిన్న పొద్దున నిద్ర నేను లేపిన 7:30కు నేను నిద్ర లేపిన. లేపి ఏం సార్ గొంతు మీది సరిలేదు అంటే లేస్తానైనా లేదు, ఫస్ట్ ఏదైనా తిని మళ్ళీ పడుకో అని చెప్పింది. అయితే ఆయన నిన్ననే గొంతు సరిలేదు అంటే రోజు మాట్లాడుతున్నట్టుగా నిన్ననే సరిలేదు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పుడన్నా? ఏం ఆరోగ్యం, గట్టి మనిషి ఆయన, ఎటువంటి ప్రాబ్లం లేని మనిషి. ఏందో అట్లా అయిన పరిస్థితి. మీరు సన్నిహితంగా ఉన్నారు, చాలా అంశాలు మాట్లాడారు, కానీ హఠాత్తుగా ఈ అంశం తెలిసినప్పుడు అత్యంత దగ్గర వ్యక్తిగా ఏమని? పొద్దున నాకు వాళ్ళ డ్రైవర్ ఫోన్ చేసిండు. నేను నిన్న 7:30కు ఫోన్ చేస్తే ఈరోజు 7:30కు డ్రైవర్ ఫోన్ చేసిండు నాకు పొద్దుగా. ఇట్లా బాపు కింద పడిండు, గాంధీకి తీసుకుపోతున్నామని. వెంబడే నేను బయలుదేరుతా అంటే లేదు మళ్ళీ రిటర్న్ అని చెప్పిండు. రిటర్న్ అయితే ఇక్కడికి ఇంటి దగ్గరకు వచ్చేసింది. నిన్న నేను నిద్ర లేపిన ఆయన్ను, ఈరోజు వాళ్ళ డ్రైవర్ నిద్ర లేపిండు. ఇల్లు కట్టుకునే సందర్భం కూడా ఏమిటా? ఇల్లు అనేది ఒక లెవెల్కి వచ్చింది. ఇప్పుడు అవి కూడా పూర్తి కాలేదు, ఒక లెవెల్కి వచ్చింది. లాస్ట్ తర్వాత మొన్న శుక్రవారం పెట్టినాం. శుక్రవారం పెంట్ హౌస్ తర్వాత శుక్రవారం పెట్టినాం. అప్పుడు ఆ రోజు ఆ దర్వాజా దగ్గర ఉన్నాడు. పెళ్ళి అని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళ తాలూకు పెళ్ళి ఉంది కదా, వాళ్ళ అన్నయ్య కూతురు చివరిది, అక్కడ పోయిండు. అక్కడ పోగానే ఆ కొండాపూర్ దగ్గర ఈయనకు కొంచెం లో బీపీ అయిపోయినట్టు అయిపోయింది. అప్పుడే తీసుకుపోయింది వీళ్ళు హాస్పిటల్కి. డ్రైవరు ఇంకొక ఆయన దయాకర్ అని ఉంటాడు ఆయన.
ఆయన రాసిన పాటకు లాస్ట్ గవర్నమెంట్ అధికారికంగా దానికి గుర్తించలేదు. ఈ ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత ఆయన ప్రాధాన్యతను కూడా చాలా ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చింది. ఇలాంటి సందర్భాల్లో పాటల గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ లేకపోతే ఆయన ఎలాంటి అంశాలు మాట్లాడేవాడు? అటువంటి మాతో ఏం మాట్లాడేటోడు కాదు. మాతోటి అటువంటి లేదు. ఏదన్నా మాకు హెల్ప్ కావాలని అడిగితే మాత్రం ఇంటి దగ్గర వచ్చి వాచ్మెన్ డ్యూటీ చేయమంటే చేస్తాం మీ ఇంటి దగ్గర, అంతేగాని అవేం చెప్పకండి. నాకు రికమెండేషన్లు అడగద్దు. నేను ఎవరి దగ్గర చేసి ఆశను నేను ఆ పరిస్థితి నన్ను అడగద్దు అటువంటి అంటే. పిల్లల గురించి అడిగింది లేదు, అడిగింది కూడా లేదు ఆయన పిల్లల గురించి అడిగాను. ఇలా పిల్లలు ఏదో హోదాలు ఉంటుండే ఎందుకని ఒకరి ముందర కూడా అయిపోయాడు. నా గురించి ఎదురు ముందర చీపుగా అవ్వద్దు. మనం దేహి అని అడుక్కోవద్దు. ఏదైనా నువ్వు కష్టపడి స్వార్థంతో రావాలి ఆలోచన ఉండాలి తప్ప నువ్వు ఓడిపోయింట రికమెండేషన్లు చేయొద్దు, అడగొద్దు నాన్న అని చెప్పేది. అంతేనండి. జోహార్. ఇది మొత్తంగా ఆయన సన్నిహితులు చెప్తున్న సందర్భం. ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఆయన కోరితే ఏ పనైనా అవుతుంది, కానీ రికమెండేషన్లు నన్ను అడగొద్దు, ఈ పని చేయమని కూడా చేయి చాచి నేను ఎవరిని అడగను, నన్ను కూడా ఎవరు అడగొద్దు. ఆయన సొంత ఇండ్లు అనేది ఆయన కళ. ఆయన ఎప్పుడో ఆయన సాయం అడిగితే సాయం చేయని వారంటే ఎవరు ఉండదు. కానీ తన సొంత డబ్బులతో గట్కేసర్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. కానీ ఇల్లు చివరి దశకు వచ్చిన ఇలాంటి సందర్భంలో ఆయన హఠాత్మరణం చెందడం మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఆయన పలకరింపు, ఆయన జ్ఞాపకాలు ఇప్పుడు లేవంటే మాత్రం మేము ఇంకా నమ్మలేకపోతున్నాం అంటూ కూడా ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్న వ్యక్తుల యొక్క అభిప్రాయాలు అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు.